పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్లోనూ భారీ ఓటింగ్ నమోదవుతోంది. భవానీపూర్లో సీఎం మమతా బెనర్జీపై పోటీ చేస్తున్న బీజేపీ నేత భవానీపూర్లో సువేందు అధికారిని టీఎంసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రం పరిశీలనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చోర్ చోర్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సీఆర్పీఎఫ్ సిబ్బంది లాఠీ చార్జ్ చేశారు. हेलो, मैं यहाँ हूँ, आप भेजिए। इस तरीके से कर रहा है, देखिए। हुलिगन्स अटैक में बूथ नंबर 217 जय हिंद भवन। छोटा नहीं, बाहर से आया। যতক্ষণ না অবজারভার আসতে যাব, ভোট বাড়াচ্ছে আমার, ভোট বাড়াচ্ছে, দেখান এই তো দেখেন, ভোট বাড়ছে আমার। ভবানীপুর ভদ্রলোকের জায়গা, ছোট লোকের জায়গা নয়। যত করবে ভোট বাড়ছে আমার, দেখান ওদের, দেখান ওদের। पूरा ममता को सुपड़ा साफ कर दिया, 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 पूरा ममता को सुपड़ा साफ। బెంగాల్లో భవానీపూర్లో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అసలు ఏం జరిగింది? పోలింగ్ కేంద్రానికి దగ్గరికి వెళ్ళిన, అంటే పరిశీలనకు వెళ్ళిన సువేందు అధికారిని అక్కడ అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటిది రెండవ ఫేజ్కి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ చాలా, అంటే ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ అందినటువంటి ప్రకారంగా దాదాపు 61% ప్రకారంగా అధికారికంగా 61% నమోదైనట్లు కూడా ఇక్కడ ఏదైతే ఎన్నికల కమిషన్ పేర్కొంది. మరొకటి ఉదయం నుంచి కూడా ఏదైతే భవానీపూర్లో చెదురుమదురు సంఘటనలు కూడా జరుగుతుంది. ఒకవైపు టీఎంసీకి సంబంధించినటువంటి మమతా బెనర్జీ వివిధ బూతుల్లో కూడా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి అక్కడ ఉండేటటువంటి ఓటర్లను పలకరించేటటువంటి ప్రయత్నం చేసింది. దీనితో బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా నినాదాలు చేసినటువంటిది. ఒకవైపు అక్కడ ఉండేటటువంటి ఓటర్లను మభ్య పెడుతున్నారు అన్నటువంటి ఒకవైపు బీజేపీ కార్యకర్తలు కూడా అటు ఎలక్షన్ కమిషన్ కి ఒకవైపు ఫిర్యాదు చేసినటువంటిది. మరొక వైపు ఇటు సురేంద్ర అధికారి, బీజేపీకి సంబంధించినటువంటి సురేంద్ర అధికారి, ఆయన వెళ్లేటటువంటి సమయంలో కూడా అక్కడ ఉండేటటువంటి టీఎంసీ కార్యకర్తలు చోర్ చోర్ అన్నటువంటి నినాదాలు కూడా చేసినటువంటిది. ఇప్పుడు మనకు ఏదైతే లాల్ బజార్ కి సంబంధించినటువంటిది స్పెషల్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఇటు యూపీకి సంబంధించినటువంటిది సింగం చాలా కీలకంగా ఎలక్షన్ కమిషన్ స్పెషల్ అధికారిగా కూడా నియమించినటువంటిది. దీనికి సంబంధించినటువంటిది మనకు ఇక్కడ అజయ్ పాల్ శర్మ చాలా కీలకంగా మానిటరింగ్ కూడా చేసినటువంటిది. చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా చెదురుమదురు సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైతే ఇక్కడ చాలా కీలకంగా ఉండేటటువంటిది ఇక్కడ మనకు దాన్షిప్ లేవ్ అన్నటువంటిది ఇక్కడ ఒకటి మనకు పోలింగ్ బూత్. ఇక్కడ దాదాపు ఇక్కడ చాలా మంది కూడా అందరూ కూడా, అంటే ఓటింగ్ ప్రక్రియ కూడా ఇప్పటి వరకు కూడా 61% ఏదైతే 61% నమోదైనటువంటిది. మరొక వైపు బారులు తీరినటువంటిది. ఉదయం నుంచి కూడా చాలా మంది కూడా ఇక్కడ అంటే చాలా మంది కూడా ఓటింగ్ వేసే క్రమంలో అనుకోవచ్చు, వృద్ధులు చాలా మంది కూడా ఇప్పటి వరకు కూడా చాలా పెద్ద క్యూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు, వాళ్ళని మనం పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాము. आप कहाँ से आए? आप अच्छा, आप लोग को पूरा वोट मिला था, स्लिप्स मिला था? हाँ, कितना लोग आपका घर पे? 4 आदमी। 4। अच्छा, आप कहाँ से आए? हम इधर ही रहते हैं। अच्छा, इधर ही रहता है। कितना लोग आपका? 4 फैमिली। सर या नमस्ते जी, आपका जो कितने लोग आपका वोट? मेरा फैमिली मेंबर या वोट डाल दिया? दो फैमिली मेंबर, 2 है, 2 डाला है। अच्छा, उससे लड़का आउट ऑफ इंडिया नाम। अच्छा, हो गया आपका वोटिंग हो गया? हाँ, वोटिंग हो गया। एक बार दिखा सकते हैं सर आपका? या वोटिंग या
థ్యాంక్ యూ సార్ ఓట్ దాల్ దియా ఓట్ ఇచ్చాను. తెలుగు ఇచ్చాను. Yes, తెలుగు మేడం, తెలుగు మేడం. ఓకే, అందరికి మీ ఇంట్లో అందరికి వచ్చాయి ఓటు? అందరికి ఓటు వచ్చాయి. మేము ఇద్దరం ఇచ్చాము ఇప్పుడేను ఓటు. సో ఇక్కడ చాలా ముఖ్యంగా పీస్ఫుల్ గా అంటే ఉంది. చాలా మంది తెలుగు వాళ్ళకు ఓటు వేయడానికి, అంటే ఒక తెలుగు వాళ్ళు అనుకోవచ్చు, ఇక్కడ చాలా మంది కూడా మీరు ఇచ్చేటటువంటి సజెషన్ ఏం లేదు, అందరూ పీస్ఫుల్ గా ఓట్ ఇవ్వండి, పీస్ఫుల్ గా ఉంటే చాలా బాగుంటుంది. సో అదే నేను అందరికి రిక్వెస్ట్ చేస్తాను, పార్టీ వాళ్ళకి, మనుషులకి, జనం అందరికీ కూడా అదే చెప్తాను. పీస్ఫుల్ గా ఉండాలి, మన బెంగాల్ కూడా పీస్ఫుల్ గా ఉండాలి, చాలా మంచిగా జరగాలి అని ఓటింగ్. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో తెలుగు వాళ్ళంటేనే ఫుల్ హ్యాపీ. ఓటు వేశారా మేము? మీరు వేసామండి. ఒక్కసారి చూపించండి. యా, ఏ పార్టీకని నేను అడగను, కానీ ఓటు అయితే అందరూ, అంటే లోపలంతా కూడా ఫెసిలిటీస్ అంతా కూడా చాలా బాగుందండి. మాకు ఎప్పుడు ఈ జాగాలు ఎప్పుడు పీస్ఫుల్ గానే అంటే పోయినసారి చేసినటువంటి ఎలక్షన్ కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కానీ ఈసారి కానీ ఏదైనా తేడా ఉందా? చాలా అరేంజ్మెంట్స్ బాగున్నాయి. మా ఏరియాలో ఎప్పుడు సిఆర్పిఎఫ్ బాగుంటుందండి. అంతా మంచిగా ఉన్నారు. దాని తర్వాత మొబైల్ పెట్టడానికి, దాని తర్వాత మంచినీళ్ళు, ఇలాంటి బోర్డు అనే సహకారాలతో అన్ని చేస్తున్నారు, అందిస్తున్నారు. సో మంచిగా చేస్తున్నారు. మొత్తం మీద మాత్రము ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పర్సంటేజ్ ఇక్కడ పశ్చిమ బెంగాల్లోనే వస్తుంది. దాదాపు 90%, 93% ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు కూడా అది కూడా టార్గెట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అందరికీ ఎలక్షన్ పాలిటిక్స్ అంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. దాంతో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని మరి జాగ్రత్తగా చేస్తారు. సో ఈ మాట కూడా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా చేస్తారు, ఓట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా మంచిగా జరుగుతుంది. సో మంచిగా బెంగాల్ కూడా. మీరేమైనా చెప్తారా మేము? లేదు ఎందుకంటే మహిళలందరూ కూడా చాలా ఓటు శాతము స్పెషల్ గా పశ్చిమ బెంగాల్లో ఉంది. లేదు, లేడీస్ ఎప్పుడు ముందే ఉంటారు, ఫస్టే కదా వాళ్ళు. ఎప్పుడు ఓటు 100% వాళ్ళు ఓటు వినియోగించుకుంటారు, బాగా చేస్తారు ఇక్కడ బెంగాల్. ఇక్కడ ఇంకొకరు ఇక్కడ వస్తున్నారు ఓటు వేయడానికి, వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొని వస్తున్నటువంటిది ప్రత్యేకంగా ఇక్కడ అంటే స్పెషల్ గా ఆ ఓటు హక్కు వేయడానికి కూడా తీసుకొని వస్తున్నటువంటిది. ఇలాంటి వాళ్ళు ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో కూడా వృద్ధులు వాళ్ళ కొరకు కూడా కొంత హెల్ప్ చేసేటటువంటి వాళ్ళు కూడా క్యాడర్ అంతా కూడా అంటే ఏదైతే సెంట్రల్ కి సంబంధించిన సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి సభ్యులు కూడా చాలా మటుకు కూడా వాళ్ళకి సహాయం చేయడానికి ఉంటున్నారు. आप कहाँ से? हावड़ा से। अच्छा, जो मम्मी का कुछ कोई हेल्प के लिए आप पूछ सकते हैं ना ऑफिसर्स को? अच्छा, आपका जो किसी को हेल्प ले सकते हैं ना, पहले इंफॉर्मेशन दे तो वो लोग आके अभी जाके हेल्प लेंगे। आपका है वोट? हाँ, आपने फर्स्ट टाइम? नहीं सेकंड टाइम। आपको हो गया? नहीं होगा अभी दादी के। థ్యాంక్ యూ. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉండేటటువంటిది ఓటింగ్ ప్రక్రియ మాత్రం జరుగుతోంది. ఇప్పటి వరకు కూడా 61% అన్నటువంటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటిది ఇక్కడ చాలా అంటే సిఆర్పిఎఫ్ భద్రత మధ్యలో మాత్రము చాలా అందరూ కూడా ముందుకు వచ్చేసేసి ఓటు ప్రక్రియను నిర్వహిస్తున్నటువంటిది. ఇక్కడ ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటిది ఓటు హక్కులకు సంబంధించినటువంటిది వెరిఫికేషన్ ఇదంతా కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క ఐడి కార్డ్స్ ఇదంతా కూడా చెక్ చేసేసి మొత్తం అంతా కూడా వాళ్ళ లోపలికి పంపించేటటువంటిది. जी, सब लोग कितने लोग आए अभी तक हमारा 60% वोट हुआ है। 60%। जो फेज 1 में भी जो फास्ट में जो वोटिंग हो रही थी अभी भी ये जारी है। वो अभी तो वोटिंग बहुत हो रहा है, कोई प्रॉब्लम नहीं हो रहा है। अभी तो इधर बहुत पीसफुल वोटिंग हो रहा है, कोई प्रॉब्लम नहीं है। ప్రస్తుతం మాత్రము చాలా పీస్ఫుల్ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటిది మాత్రము ఇక్కడ ఓటింగ్ తర్వాత అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు, తర్వాత ఇటు మనకు భవాన్పీర్ అనేది చాలా హాట్ ప్లేస్ కాబట్టి అక్కడ చాలా పకడ్బందీగా అక్కడ సెక్యూరిటీని కూడా ఉదయం నుంచి కూడా పెంచినటువంటిది. అక్కడ కూడా ఎవరు కూడా గుమి కూడకుండా ఉండేందుకు కూడా అక్కడ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ మొత్తం మీద మాత్రం అటు బీజేపీ టీఎంసీ ఇరు పార్టీల మధ్య కార్యకర్తల మధ్య నినాదాలతో హోరెత్తుతున్నటువంటిది భవానీపూర్ కాన్స్టిట్యున్సీ. రైట్, థ్యాంక్ యూ కళా.